హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? మెచ్యూరిటీ వయసు పెరగడం వల్ల వచ్చేది కాదు. జీవితంలో ఎదురైన సంఘటనలు, మనుషుల నుంచి నేర్చుకున్న పాఠాల వల్ల వచ్చేది. మన గెలుపు ఎలా ఉండాలంటే, మనం వెళ్ళే దారి చూసి తప్పని మనల్ని అవమానించిన వాళ్ళే మన గెలుపు చూసి చప్పట్లు కొట్టేలా ఉండాలి. జరిగిన అవమానాలు, చేజారిన అవకాశాలు ప్రతిరోజు ప్రశ్నిస్తూనే ఉంటాయి. గెలవడం తప్ప వేరే దారి లేదని గుర్తు చేస్తూనే ఉంటాయి. స్త్రీ దేనినైనా సహిస్తుంది, కానీ ఆత్మాభిమానం దెబ్బతీస్తే తట్టుకోలేదు. అరణ్యంలో భర్త వెంట నడిచిన సీతమ్మ కూడా అగ్ని పరీక్ష తరువాత రాముడిని విడిచి వెళ్ళిపోయింది. మన నోటి నుంచి వచ్చే సరైన పదం ఒక తాళం చెవి లాంటిది. అది ఏ గుండెనైనా తెరవగలదు, ఎంతటి నోరునైనా మూయగలదు. కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. ఏ కాలంలో అయినా మనిషి బ్రతకాలంటే ఏమవ్వదు అనే ధైర్యమైనా ఉండాలి, లేదా ఏమైనా అవ్వని అనే తెగింపు అయినా ఉండాలి. జీవితంలో ఎదగాలంటే మనం తీసుకునే నిర్ణయం మన భవిష్యత్తును మార్చేదిగా ఉండాలే తప్ప ఇతరులను ముంచేదిగా ఉండకూడదు. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్ళే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చుకున్నంత మాత్రాన రేపటి దాని పర్యావసానాన్ని తప్పించుకోలేవు. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు ఎదుటి వాళ్ళ విలువ ఏంటో. నా దృష్టిలో డబ్బు కన్నా గొప్ప ఆస్తి ఏదైనా ఉంది అంటే అది బంధుత్వం మాత్రమే. కుటుంబం అయినా, ప్రేమ అయినా, స్నేహితుడు అయినా మనం నిజాయితీగా కాపాడుకోగలిగితే బంధుత్వం కన్నా గొప్ప ఆస్తి ఏదీ ఉండదు. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించకు. ప్రతి దానికి ఒక మలుపులా ప్రతి జీవితానికి గెలుపు రాసిపెట్టి ఉంటుంది. ఆ సమయం కోసం అన్వేషిస్తూ సాగిపో. ఒకరి మోసం బయటపడ్డ తరువాత నిలదీయడానికి ప్రయత్నించకు. ఎందుకంటే వాళ్ళు చేసింది కరెక్టే అని సమర్థించుకోవడానికి తిరిగి నీపైనే నిందలు వేయడానికి వెనుకాడరు. ఆకు రాలిపోయిందని చెట్టు ఆలోచిస్తూ కూర్చుంటే తన జీవాన్ని కోల్పోతుంది. అలాగే మనిషి కూడా కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే జీవితాన్ని కోల్పోతాడు. కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరిని చేస్తుంది. ఆ విషయం తెలుసుకునే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు, కన్నీళ్లు తప్ప. మనసు బాగోలేదని చెబితే ఓదార్చడానికి కొందరైనా రావచ్చునేమో, కానీ ఆర్థికంగా బాగాలేనని చెప్పి చూడు, చాలా వరకు నీకు దూరంగానే ఉంటారు. ప్రయత్నించనిదే ఫలితం దక్కదు, ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, అడుగు వేయనిదే కాలం నిన్ను కదలనివ్వదు. బతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానబెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం.
తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలానే మిగులుతావు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.